నెల్లూరు జిల్లా అపస్మా జిల్లా సర్వసభ్య సమావేశం నెల్లూరు ఏసీ నగర్లోని వివేకానంద పాఠశాలలో జరిగింది. జిల్లా మొత్తం నుండి 115 మంది సభ్యులు ఈ సమావేశంలో పాల్గొని ప్రైవేట్ పాఠశాల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికను రాష్ట్ర పరిశీలకులు సుబ్బారావు జోనల్ ప్రెసిడెంట్ ఒంగోలు నుంచి వచ్చారు. రాష్ట్ర సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షులుగా నేలనూతల శ్రీధర్, బుచ్చిరెడ్డిపాలెం కార్యదర్శిగా రామ్మోహన్ రెడ్డి, ఆత్మకూర్ జిల్లా ట్రెజరర్గా పివి కృష్ణారావు, ఉపాధ్యక్షులుగా వెంకటాద్రి, నెల్లూరు జిల్లా సహాయ కార్యదర్శిగా అంకిరెడ్డి, వింశమూర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా శివకుమార్, రాపూర్ హరిబాబు, కందుకూరులను ఎన్నుకున్నారు. మనం ఎలక్ట్ చేసుకోవాలంటుందని ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో పాత కార్యవర్గం సమయం ముగిసిపోయింది. సో ఇప్పుడు నెల్లూరు జిల్లాకి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోబోతున్నాం. మీ అందరి సహకారంతో. సో ముందుగా మనం ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను పాత కార్యవర్గం గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఆల్రెడీ మన సెక్రటరీ గారు చెప్పుకున్నారు. సో అంతకన్నా బాగా వర్క్ చేసే వాళ్ళని మీరందరూ కలిసి ఎలక్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ముందుగా ప్రెసిడెంట్కి మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఎవరు ప్రెసిడెంట్గా మీరు ఎన్నుకోబోతున్నారు అనేది, అంటే యాక్చువల్గా ఎలక్షన్స్ అనేది మన దాంట్లో ఇప్పటి వరకు జరగలేదు. చాలా ఏదో 1-2 సార్లు మాత్రమే జరిగినాయి. మనం అందరం ఒక యూనిటీగా ఉండి మనం ఎలక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. సో నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్గా ఫస్ట్ ఎవరిని మీరు సెలెక్ట్ చేసుకోబోతున్నారు? సో సారు పాత ప్రెసిడెంట్ గారు అనేటువంటి శ్రీధర్ గారినే మళ్ళీ కొత్త ప్రెసిడెంట్ గా ప్రపోజ్ చేశారు సారు. మరి దానికి ఇంకా ఎవరన్నా సపోర్ట్ చేసేవాళ్ళు? నా పేరు నేలనూతల శ్రీధర్, నెల్లూరు జిల్లా అపస్మా అధ్యక్షుని. ఈరోజు నెల్లూరు నగరంలోని ఏసీ నగర్లో వివేకానంద స్కూల్లో జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. అందులో నూతనంగా కమిటీని ఎన్నుకున్నాం. రాబోయే రోజుల్లో మన యొక్క ప్రైవేటు పాఠశాల సమస్యల విషయంలో మేమందరం కూడా కలిసి చర్చించి, ప్రైవేటు పాఠశాలలు ఈ రాష్ట్రానికి సేవ చేస్తున్నాయి, విద్యార్థులకి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. అలాగే రాబోయేటువంటి కార్యక్రమం మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారి పిలుపు మేరకు ఆగస్టు 30వ తారీఖున వన మహోత్సవ కార్యక్రమం విస్తృతంగా జరుపుతున్నాం. నెల్లూరు జిల్లాలో అపస్మా గ్రూప్ ఆఫ్ స్కూల్లో 75,000 మొక్కలు నాటేందుకు మేము ఏర్పాటు చేస్తున్నాం. గౌరవ డిఈఓ గారి సహకారంతో, డిఈఓ గారి ఆదేశాల మేరకు ఫారెస్ట్ ఆఫీసర్ గారు కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పి తెలియజేశారు. ఆ కార్యక్రమంలో ప్రతి విద్యార్థిని మేము ఇందులో భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేస్తున్నాము. అలాగే మా యొక్క సమస్యల విషయంలో నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వము మా సమస్యలన్నిటికీ సానుకూలంగా సహకరించాలని చెప్పి మన నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఇతర గౌరవ శాసనసభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. అందరికీ నమస్కారాలు. ఈరోజు అపస్మా స్టేట్ బాడీ ఆదేశం మేరకు నెల్లూరు జిల్లాలో ఉన్న 8 నియోజకవర్గాల్లో గత నెల రోజుల నుంచి ఎలక్షన్ జరుపుకుంటూ వచ్చాం. గత ఉన్న వాళ్ళందరినీ వేరే ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ఎవరైతే బాగా చేసి వాళ్ళందరినీ గెలుపొందారు, కొంతమంది వాళ్ళు కంటిన్యూ అయ్యారు, కొంతమందిని కొత్త వాళ్ళని సెలెక్ట్ చేశారు. అలాగే 1 మంత్ నుంచి శ్రీధర్ గారు సెక్రటరీ ప్రెసిడెంట్గా, అలాగే కృష్ణరావు గారు, వెంకటరావు గారు, ఈ జిల్లాలో ఎవరైతే బాడీ జిల్లా హెడ్ క్వార్టర్ బాడీ ఉంది, జిల్లా బాడీ, వాళ్ళు పోయి వాళ్ళందరినీ ఎన్నుకోవడం జరిగింది. చివరగా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక ఈరోజు ఇక్కడ ఎలబాంబే స్కూల్, వివేకానంద స్కూల్లో
కార్యక్రమం జరిగింది. అన్ని నియోజకవర్గాల నుంచి దాదాపు ఎంతమంది కలుసుకున్నాం అందరూ అటెండ్ అయ్యారు, దాదాపు 120-130 మెంబర్స్ దాకా. తర్వాత వాళ్ళందరూ అయింది కాబట్టి వాళ్ళ ద్వారా మళ్ళీ ప్రెసిడెంట్ను, సెక్రటరీ, ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్ ఎవరిని దాదాపు 8 మంది వరకు ఎన్నుకోవాల్సి ఉంది. మరి దానికి మొట్టమొదటిగా దీనికి ఎలక్షన్ ఆఫీసర్గా ఒంగోలు నుంచి సుబ్బారావు గారు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆయన రావడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు ఈరోజు ఈ స్కూల్లో మళ్ళీ అగైన్ జిల్లా ప్రెసిడెంట్ ఇంత ముందు గతంలో అద్భుతంగా సేవలు అందించారు శ్రీధర్ గారి. మళ్ళీ అందరూ ఏకగ్రీయంగా ఆయన ఇంకోసారి ఉండాలి, మరి అసోసియేషన్ ఇంకా స్ట్రెంత్ కావాలంటే శ్రీధర్ గారు ఉండాలని అందరూ అడగడం, సరే దానికి వాళ్ళు ఒప్పుకోవడం, వాళ్ళని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాం. అలాగే సెక్రటరీగా వెంకటరామ గారు అంటే గతంలో ఆయన ఉండలేనని అందరికీ రిక్వెస్ట్ చేశారు. అందువల్ల ఆయన స్థానంలో రామ్మోహన్ రెడ్డిని ఆత్మకూరు నుంచి ఆయన సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. మరి గతంలో అద్భుతంగా సెక్రటరీగా బాగా ట్రెజరర్గా మంచి ఫైనాన్స్ మినిస్టర్ లాగా వసూలు చేసి ఈ సంస్థకు బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఆయన కూడా మళ్ళీ సభ్యులు అందరూ వచ్చిన అందరూ ఏకంఠంతో ఏకదాటిగా నెల్లూరు నికేతన కస్పానికి మాకు ట్రెజరర్గా ఉన్న కృష్ణారావుని మళ్ళీ ఎన్నుకున్నారు. ఆయన దానికి ఇష్టం లేకపోతే అందరి కోరిక మేరకు యాక్సెప్ట్ చేశాడు. అందువల్ల ఈ స్టేట్ బాడీ ప్రెసిడెంట్గా, సెక్రటరీ, ట్రెజరర్ ముగ్గురు, వాళ్ళకి అనుబంధంగా వైస్ ప్రెసిడెంట్గా వెంకటాద్రి గారు, అలాగే జాయింట్ సెక్రటరీగా అంగిరెడ్డి గారు, శివకుమార్ గారు, తర్వాత అంగిరెడ్డి గారు, ఈ మెంబర్ వీళ్ళందరినీ ఎన్నుకోవడం జరిగింది. ఇదే సందర్భంలో ఎవరైతే ఈరోజు నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలో చేయారో వీళ్ళందరూ రేపు స్టేట్లో ఎలక్షన్ జరుగుద్ది సెప్టెంబర్ 15వ తేదీ. ఆ రోజు అక్కడికి వెళ్ళి వీళ్ళందరి ఆధ్వర్యంలో స్టేట్ ప్రెసిడెంట్, సెక్రటరీ ఎలాగైతే జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి జరిగితే స్టేట్ స్థాయి కూడా జరుగుతుంది. దానికి కూడా అందరూ వస్తామని ప్రార్థన చేశారు. మరి ఈరోజు ఇంత చక్కగా ఈ కార్యక్రమం మరి జిల్లా బాడీ అందరినీ రావడం, అందరూ ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఏకగ్రీయంగానే అన్నీ జరిగినాయి. దీనికి అందరూ సపోర్ట్ చేసిన కరస్పాండెంట్ మిత్రులందరికీ, మరి జిల్లా నుంచి వచ్చిన ఇతర ఈఎస్టీస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.